శ్రీశైల మహాక్షేత్రంలో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా దసరా మహోత్సవాలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేద పండితులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనంతో పాటు శేష వస్త్రాలు, ప్రసాదాలు, స్వామివార్ల జ్ఞాపకాన్ని కూడా అందజేశారు. అలాగే రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ని కలిసి కూడా దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు. బ్రేకింగ్ చేస్తున్నాం. శ్రీశైల మహాక్షేత్రంలో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా దసరా మహోత్సవాలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేద పండితులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కలిసి దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రితో పాటు వేదాశీర్వచనంతో పాటు శేష వస్త్రాలు, ప్రసాదాలు మరియు శ్రీ స్వామి అమ్మవార్ల జ్ఞాపకం కూడా అందజేశారు. అలాగే రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కూడా కలిసి దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. శివరాజ్, చెప్పండి. సాయి శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 22 తేదీ నుంచి ఏదైతే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే ఆలయ ఈవో శ్రీనివాసరావు పలుమార్లు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్ల పైన ఏదైతే పూర్తి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిన్నటి నుంచి ఏదైతే ముఖ్యమైన నాయకులు కావచ్చు, ఇతర ముఖ్యమైన వారికి ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని ఏదైతే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అలాగే ఆలయ ఈవో శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించడం జరిగింది. అలాగే రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, అలాగే ఆనంద్ను ఆహ్వానించారు. దేవాదాయ కమిషనర్ ఇలా వివిధ అధికారులను ఉత్సవాల్లో పాల్గొనాలని ఇన్విటేషన్ అయితే ఇస్తున్నారు. ఈ నెల 22 నుంచి ఏదైతే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి, దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఏదైతే స్థానిక అధికారులతో ఆలయ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా నవరాత్రులు అంటే ఇటు కర్ణాటక అలాగే మహారాష్ట్ర నుంచి అమ్మవారిని కొలిచేందుకు భారీ ఎత్తున శ్రీశైలం క్షేత్రానికి తరలి వస్తారు. వారిని దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి వసతి కావచ్చు, మంచినీళ్ళ ఏర్పాట్లు, అలాగే స్నాన ఘట్టాలు ఇట్లా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులను ఆలయ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. 22 తేదీ నుంచి ఇటు శ్రీశైలం క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభమవుతాయి. ఆ రోజు నుంచి ఏదైతే స్వామి వారికి స్పర్శ దర్శనం ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. స్పర్శ దర్శనాన్ని ఈ నవరాత్రి రోజుల్లో పూర్తిగా నిలిపివేసి కేవలం ఏదైతే నిజరూప దర్శనం ఒకటి ఏర్పాటు చేస్తారు. మరోవైపు అమ్మవారికి ప్రతిరోజు ఏదైతే నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు వివిధ అలంకరణ